హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ విత్ నేచర్ ఛానల్. సో ఇవాళ మరొక మంచి కుకింగ్ వీడియో అయితే మేము వచ్చామండి. సో ఎలాంటి వీడియో అంటే మంచి స్పైసీ ఫుడ్ ఈ పచ్చని పొలాల మధ్యలో అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఎలా 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 ఉంటుంది ఏంటి అనేది మన కృష్ణ అయితే చెప్తాడు. కృష్ణ, సో ఈరోజు మనము ఏంటి ఈ పొలాల మధ్యలో ఏం చేయబోతున్నాం ఏంటి కొంచెం మన వ్యూవర్స్ కూడా చెప్పు కృష్ణ. నెల్లూరు ఫేమస్ పెద్దారెడ్డి చేపల పులుసు మనం ఈరోజు మట్టి పాత్రలో చేయబోతున్నాము. అది ఎలా అయ్యింది అనేది మన వ్యూవర్స్కి లైవ్లోనే వండి చూపిస్తాము. వ్యూవర్స్ కూడా ఒకసారి మట్టి పాత్రలో వండి చూస్తే వాళ్ళకి కూడా టేస్ట్ తెలుస్తుంది. సో వాళ్ళ కోసం మనం మట్టి పాత్రలో ఈరోజు చేయబోతున్నాం. సరే కృష్ణ, పక్క పల్లెటూరులో ఈరోజు అయితే చేసేద్దాము. కమాన్ గైస్. కృష్ణ, చేపలు అయితే మంచి కండబట్టున్నాయి. ఏడ తెచ్చావు? ఏంది తింది? నెల్లూరులోనే మట్టి డ్యామ్ ఒకటి ఉంది బారా. మట్టి డ్యామ్ దగ్గర ఉదయం మన వేటకి పోయే వాళ్ళు ఉంటే చేపలు పట్టే వాళ్ళకి చెప్పా మంచి చేప పడితేయండి అని. ఒకళ్ళు పడిందని పెద్ద చేప మనకే ఇచ్చాడు పాపం. 3 కేజీలు దాకా ఉంటది. ఆయన చేత మంచి ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చాను బారా. దాన్ని ఇప్పుడు మనం మట్టి పాత్రలో వండదాం, దబర్లో కాకుండా పక్క నెల్లూరు స్టైల్లో నెల్లూరు చేపల పులుసు. మామిడికాయ వేసి ఎర్రటి కారం వేసి మట్టి పాత్రలోనే వండాలి, దాన్ని దబర్లో కాదు. నాకైతే నువ్వు చెప్తుంటేనే నోరు ఊరుతుంది. దీన్ని మేకింగ్ చేసేసి అదే దీన్ని ఇప్పుడు బాగా నీట్ గా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా అయితే కడిగేద్దాం. కడిగేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. కాసేపు ఉప్పు కారం పెట్టి మ్యారినేట్ చేసి 10 నిమిషాలు పక్కన బాగా ఉప్పు కారం పడుతుంది. తర్వాత పొయ్యి వెలిగించి కూర వండేద్దాం. సరే, మట్టి పాత్రలోనే చేయాలి. సరే, ఎవరో నీళ్ళు పోయి కడిగేస్తా. లక్ష్మణ్ రావు, ఎవరున్నావా? ట్రావా లచ్చి బుచ్చే, ఒక ప్లేట్ తీసుకోరేట. దీని లోపల ఒక నల్లగా ఉంటది అబ్బా, ఇది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే చేప చేదు లేకుండా ఉంటది. ఎడబెట్టు, అట్టే పట్టుకో. ఒలిచిన ముక్కలన్నీ వేస్తానా? బాగున్నాయా? అదే నెల్లూరు మట్టి డ్యామ్ లో పట్టిన చేప కదా, బాగుండు. కొంతమంది గుంటల్లో పెట్టి అమ్ముతుంటారు. అబ్బాయి ఎంత రుచి ఉందో. ఏమైనా కానీ చేపలు డ్యామ్ లో పట్టుకొని ఆడే ముక్కలు కొట్టుకొని, అది కూడా ఏంటంటే గిన్నెల మీద కాకుండా నెల్లూరు స్టైల్లో మట్టి కుండలు కొనుక్కొని తింటేనే దానికి ఉన్న రుచి సపరేట్ గా వస్తుంది. లక్ష్మణ్ రావు అన్నా, యాడికి పోయినావు ఇప్పుడు దాకా నువ్వు? పొయ్యి సెటప్ చేసి వస్తా అన్నా. ఏమన్నా చిన్నగా చెప్తున్నావా? ఇంకాడికి పోలేదు కదా? ఇంకాడికి పోలేదన్నా. సరే, ఆయన కలి చెట్టు కింద దువ్వాడు పొలాలనే. సరే కృష్ణ, ముక్కలైతే బాగా కడిగేసాము. నేను ఇంకా దీనికి నిమ్మకాయ ఉప్పు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసి ఉప్పు కారం పూసి మ్యారినేట్ చేసేద్దాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కృష్ణ దీన్ని మంచిగా మట్టి కొండలో చేస్తాడంట చేపల కూర. ఈ రోజు మట్టి కొండలో తయారు చేసి పెడతాం చేపల పులుసా? అదే నెల్లూరు చేపల పులుసు మట్టి పాత్రలో పొలాల్లో, ఈ పొలాల మధ్యలో కూర్చొని వరి పొలాల్లో తింటుంటే ఎట్టుంటది లక్ష్మణ్ రావు? ఎలా ఉంటదన్నా? అబ్బబ్బా భలే ఉంటది. అబ్బబ్బా భలేగుంటది, అబ్బబ్బా భలేగుంటది. సరే కానీ నేను బాగా పట్టుకో నేను పట్టుకుంటాను. కాదన్నా, కింద ఒకరు తుప్పినా అవి అట్టి ఇటు కాలితే వాటికే ఉంది భయంకరం. బాయ్, నీళ్ళు లేకావు. అంజద్ బాయ్ చీఫ్ గెస్ట్ ఒకసారి అతను కూడా చూపించాలి. అదిగో అతనే, అతను కూడా ఒక కుకింగ్ మాస్టర్. అతను మంచి ప్లేయర్, ఆటగాడు. అతను మామూలు ఆటగాడు కాదు, తినే దాంట్లో మంచి ఆటగాడు. సో ఫైనల్ గా మనం అయితే చేపల్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా ఫ్రెష్ గా క్లీన్ చేసేసాము. సో దీని తర్వాత ఏంటంటే మన దోస్తులు అయితే ఎవరైనా ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి దీన్ని మ్యారినేట్ చేయడానికి అయితే వచ్చేసారు. బన్నీ, ఏం వేస్తావు? వేసి నువ్వేం వేస్తావు? వేసి ఎన్ని స్పూన్లు వేస్తా? అది ఎయ్. బాగా ఎండ ఎత్తు అది వినోద్, అదే అయ్యి. సో ఉప్పు కూడా కొంచెం వేసేసుకున్నామండి. సో దీన్ని ఇలాగా మనం ఏం చేయాలంటే బాగా ముక్కకి మసాలా బాగా పట్టేలాగా ముక్కలన్నీ బాగా మిక్స్ చేసుకొని 1 గంట పాటు ఇలా మ్యారినేట్ చేసామంటే చేపల కూరలోకి ముక్క రుచి చాలా బాగుంటది. ఎందుకంటే కారం ఉప్పు బాగా ముక్కకు పట్టుంటది కాబట్టి దీని టేస్ట్ కుండలో ఇంకా బాగా సూపర్ గా వస్తుంది అనమాట. సో ఇలా అన్ని ముక్కల్ని బాగా
ఉప్పు కారం పట్టేలాగా వేసేద్దాం. ఏం పన్నే చేపల కూర ఇట్టనా చేసేది? ఇట్టనా చూస్తున్నా ఇప్పుడు నువ్వు చేయలా? ఎప్పుడు చేస్తావా? సరే ఈసారి చేద్దాం. ఈసారి నీ చేత చేపిస్తా, నేర్చుకో సరేనా? ఓకే. సో మ్యారినేషన్ అయితే అయిపోయింది. 1 గంట సార్ మూతేసి పక్కన పెట్టేద్దామండి. కృష్ణ పడతావు, రొయ్యి పడతావు, ఎర్ర పడతావు, ఏది పడతావు చూద్దాం. దొరికింది నా పొలంలో మొలకలు వచ్చా. ఎందుకంటే అన్ని పేదలే ఉన్నాయి ఇక్కడ. అవును కృష్ణ, చిన్న పిల్ల. అదిగో చిన్న పీత. దీనికి ఒక 6 రోజులు 10 రోజులు ఏంటుంది పుట్టే నాకు తెలుసు పాప. అంతేనా? ఇది రాక్షసుల చేతిలో పడిపోయింది పాపం, భయపడుతుంది అది. వద్దులే కృష్ణ, ఏం చేస్తారా అని. వద్దులే కృష్ణ, వదిలేస్తుంది దీనికి ఇంకా టైం ఉంది. ఇది ఇంకొంచెం ఇంకా పెద్ద అవ్వాలా, అప్పుడు దాకా పాపం వదిలేద్దాం నెలలు. నేను వదిలేద్దాం. వెళ్ళిపోమ్మా, జిడ్డు వెళ్తే అది వెళ్ళిపోతా. వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. దీనికి కొంతమంది స్పెషల్ గెస్ట్లు అయితే మా ఛానల్లోకి ఈరోజు ఎంట్రీ ఇచ్చారనమాట. వాళ్ళు ఎవరో కాదు, మా బ్యాక్ బోన్ పిల్లర్సే అనమాట. సో ఒకరు మన ఎడిటర్ సాయి తేజ. హాయ్ ఫ్రెండ్స్. సో మన మెయిన్ అతిథి ఇవాళ వచ్చేసి అంజద్ బాషా, ఇతను మా కొలీగ్ అనమాట. సో వీళ్ళిద్దరూ వాళ్ళనేది ఈ చేపలకి కావాల్సిన టమాటా, ఎర్రగడ్డ, మామిడికాయ, చిన్న ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు కటింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళే చేస్తారు. వీళ్ళ చేతుల మీదుగా ఈ రోజు మన చేపల కూరని మరింత రుచిగా అయితే మన కుండలో ప్రిపేర్ చేసి చేద్దామండి. సాయి ఎర్రగడ్డలో కట్కర్లో టమాటాలు, సాయి మామిడికాయ కజ్జి. బాయ్. మామిడికాయలు అయితే పెద్ద ముక్కలు కట్ చేయకూడదు, సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుండదు. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. మన చీఫ్ గెస్ట్లు బాగా కటింగ్ చేస్తున్నారా? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది వీళ్ళకి ఇళ్ళల్లో. అందుకే మన చీఫ్ గెస్ట్ మెయిన్ అంజద్ ఖాన్ అయితే మామూలుగా కట్ చేయట్లే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ రోజు వండించేటట్టుంది. అందుకని బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మామూలుకి. కాదు సగం ఇతను స్మైల్ చూస్తే వాళ్ళ ఆవిడ అన్ని కూరగాయలు ఇతనికి వేస్తున్నట్టున్నాము. అందుకని ఇతనికి బాగా చూడ కటింగ్ స్పీడ్ మా చేయగద్దామా, జాగ్రత్త మావు. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యి ఎక్కిచ్చేస్తాడు. లేదులేమో, కటింగ్ బాగా చేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నట్టుంది. ఇంకో టమాటా భరత్ మా స్పీడ్ కాదు మా, కొద్దిగా తగ్గించు మా స్పీడా. ఫ్రెండ్స్ మన కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం, మామిడికాయ, టమోటా, పచ్చిమిరపకాయలు. ఈ చిన్న ఎర్రగడ్డలు అయితే కూరలో భలే టేస్ట్ ఉంటుంది, అందుకని చిన్న ఎర్రగడ్డలు కూడా తెచ్చుకున్నాం. చింతపండు అయితే పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు, దీన్ని మనం నానబెట్టేసుకొని కూర స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చేపల కూర రెడీ చేయడానికి అయితే సెట్ అయితే పొయ్యి మీద పెట్టేశాము. సో బాగా కాలిపోయింది సెట్ అయితే. ఆయిల్ పోసేసుకొని నెక్స్ట్ దీనికి కావాల్సిన ఒక్కొక్క ఐటమ్ వేసేసి చేపల కూరని మంచి స్పైసీగా అయితే తయారు చేసేద్దాము. కృష్ణ ఆయిల్ పోసి. ఎంత ఆయిల్ పడుతుంది 2 కేజీల చేపలకి? భరత్ ఒక గ్లాస్ వేసుకుందాం అనుకుంటున్నా భరత్, చిన్న టీ గ్లాసు నూనె సరిపోద్దిలే భరత్. సరిపోతే ఇంకేసుకుందాం మళ్ళీ. చేపల కూరకి ఇంకా బాగా పడుతుంది, చేపల కూరకి ఇంకా బాగా. ఎందుకంటే 2 టీ గ్లాసులు వేసుకున్నా. 2 టీ గ్లాసులు కాదు కానీ ఒక 100 గ్రాముల నుంచి 250 గ్రాముల లోపలే పోయి. ఎందుకంటే ఆ చేప క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, మంచి చేప కదా అది. సో అదనమాట. సో ఆయిల్ కాగిన తర్వాత దీనికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మెంతులు, పోపు సామాన్ అయితే వేసుకొని లైట్ గా కలిపెట్టేసుకొని నెక్స్ట్ ఒక్కొక్కటి టమాటా, ఎర్రగడ్డ అయితే వేసేద్దాము. ఆయిల్ అయితే బాగా కాగిపోయిందండి, బాగా మరుగుతుంది. కృష్ణ ఆ పోపు సామాన్ వేసేసి ఇది మాడిపోక ముందు వెంటనే మనం నెక్స్ట్ ఏం వేయాలి కృష్ణ? టమాటాలు, ఎర్రగడ్డలు వేసేసి చిన్నగా ఎర్రగడ్డలు అయితే కొంచెం బాగా ఏగిపోయినాయి. సో నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేసేసుకున్నాము. పచ్చిమిరకాయలు. సో ఇవి కూడా ఒక రొంత దోరగా ఏగిన తర్వాత నెక్స్ట్ టమాటా వేసేసుకొని కొంచెం గుజ్జుగా అయితే కర్రీకి పులుసు లాగా చేసేసుకున్నాము. బాగా అయితే కాగిపోయినాయి. దీంట్లో కొంచెం టేస్ట్ కోసము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము.
కృష్ణ ఒక భరత్ ఎంత ఒక స్పూన్ వేయమంటావా? ఒక స్పూన్ వేసి చాలు. చాలా భరత్ ఇంకొంచెం వేసేదా? కొంచెం చాలా భరత్ సరిపోద్దులే. సో అల్లం పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టమాటాలు వేసే కృష్ణ. చిన్న గడ్డలు కూడా వేసేద్దామా? వేసే చిన్న గడ్డలు కూడా వేసే. ఈ చిన్న గడ్డలు ఏంటంటే ఎర్రగడ్డ కూరలు అట్టే తినేచ్చండి. ఎందుకంటే చిన్న ఎర్రగడ్డలు చేపల కూరలు భలే రుచి ఉంటాయి. కృష్ణ ఈ టమాటాలు కొంచెం త్వరగా ఈ ఏగేదానికి ఒక రొంత ఉప్పు వేయి. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా చాలా భరత్ చాలు. మావా చేపల కూరలో చేపల కూర తెచ్చిన మామిడికాయలన్నీ నువ్వు తినేటట్టున్నావు కదా మా సంవత్సరంగా. ఇతను చిన్నప్పటి నుంచి అంతేనా మా వంటింట్లో నువ్వా? ఇతను పులుపు బాగా తినేటట్టున్నాడు. సో ఇలాగే ఒక 5 నిమిషాలు ఈ టమాటా ఎర్రగడ్డ కొంచెం గుజ్జు వచ్చేలాగా ఏం చేసుకొని నెక్స్ట్ చింతపుండు పులుసు అయితే పోసుకొని తెల్లించేసుకున్నాము. కొంచెం ఈ టమాటా ఎర్రగడ్డ ఈ చిన్న ఎర్రగడ్డలు మగ్గడానికి కొంచెం టైం అయితే తీసుకుంటాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే మగ్గించేసుకున్నాము. కృష్ణ మూత పెట్టేసి మగ్గించేద్దాం. ఓకే చేపల కూరలోకి గుజ్జు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చింతపండు పులుసు పోసేసుకొని ఒక 10-15 నిమిషాలు దాన్ని తెల్లించేద్దాము. కృష్ణ భరత్ కొంచెం చేపల పులుసు అదే చింతపండు పులుసు కొంచెంగా ఉంచు. రోడ్లో సిమెంట్ రోడ్ లేవాడా? భరత్ చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాము. దీన్ని కృష్ణ కొంచెం చిక్కగా ఉంది. ఇంకొక 2 నీళ్లు పోసి దీన్ని ఒక 20 నిమిషాలు మూత పెట్టి తెల్లించాలి. ఈరోజు చూడు మా వాడు చొమ్ము తేవడం మర్చిపోయి నేచురల్ గా చొమ్మును తయారు చేసాడు. థమ్సప్ బాటిల్ కొత్త థమ్సప్ బాటిల్ టాలెంటెడ్ పర్సన్. ఒకసారి అతన్ని చూపించాలి. ఆటగాడు అయినా ఇలాంటి మంచి నేచర్ లో తయారు చేసేస్తాడు. అప్పటికప్పుడు ఇతను ఏదైనా అవసరం ఉంటే. పోయినసారి చూస్తే అగ్గిపెట్టి మర్చిపోయాడు, ఈసారి చూస్తే చొమ్ము మర్చిపోయాడు. కొంచెం టేస్ట్ అయితే చూసేసి మూత పెట్టి తెల్లించేద్దాం. కృష్ణ కారం సరిపోయింది కానీ మండుతున్నట్టుంది. ఉప్పు తక్కువ ఉంది. ఒక రోజు ఉప్పు ఎంత పర్వాలేదు. స్పూన్ ఏమేసేదా? ఒక 2 స్పూన్లు 2 స్పూన్లు వేసేదా? సరిపోతే లాస్ట్ దింపుకునే ముందు వేసుకున్నాం. చేపలు వేసుకునే ముందు ఒక 2 రుచి చేసాం అనుకో సరిపోతుంది. ఇంకొంచెం చాలు. కృష్ణ కలర్ అయితే అదిరిపోయిందా? నెక్స్ట్ లెవెల్. ఇదే కదా నెల్లూరు చేపల పులుసు అంటే. అంతే. దీన్ని చేప లేకుండానే నెల్లూరు చేపల పులుసు లాగుంది. అసలు టేస్ట్ ఎట్లుంది తెలుసా? చేపలు లేకుండానే పులుసు రుచి ఒక రేంజ్ లో ఉంది. చేపలు వేస్తే ఇంకెట్లుంటది ఎట్టుంటది నా బాబా? ఇతనేది నాయన వేరే డైరెక్షన్ అయిపోయింది. అతన్ని తీసుకొచ్చిందా? ఇతను తినే వాటం వేరుగా ఉంది. ఎక్స్ప్రెషన్స్ అంతా వేరుగానే ఉంటాయి. అతను మామూలు కాదు. సరే దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే బాగా తెల్లిచ్చేద్దాం. అసలు కింద నుంచి సల కాగిపోతుంది పులుసు. కృష్ణ పులుసు అయితే చెక్కబడిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చేపలు వేసుకుందామా? లక్ష్మణ్ రావు చేపలు తీసుకుని రామ్మా. ఉప్పు పసుపులో స్నానం చేసిన చేప ముక్కలు దాంట్లో బా. కృష్ణ మొక్కలకి ఉప్పు కారం అయితే బాగా బట్టి బాగా ఉబ్బు ఉంది చేప. అసలు పులుసులో వేసేసుకున్నా. చిన్నగా ఒకటి వేసి పక్కోడేసి చిన్నగా బ్రహ్మాండంగా అని ఒకటి కొట్టేసి పక్కోడేసి చిన్నగా. సో దీని తర్వాత చేపలు వేసేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత దీన్ని బాగా కలబెట్టుకొని దించేసుకున్నాము. ఒక్క రౌండ్ అట్ట ఎక్కువ తెప్పబాకనా, ఇది ఇరిగిపోతాయి. దీనికి ఏంటంటే కొంచెం ఉడికిన తర్వాత ఇగో
సైడ్ పెట్టుకొని ఇలా తిప్పాలా. అంతే భరత్, జస్ట్ సెట్. కొంచెం అన్ని ముక్కలు మునిగేదాకా అయితే కొంచెం అట్ట సైడ్ వేసిన కోడిగుడ్లు లాంటి ఎరగడ్లు పైకి వచ్చేస్తున్నాయి భరత్. అంతే, ఉడికితే పైకే కదా వస్తాయి. చేపల దెబ్బకి చేపల కూర భలే ఉంది భరత్. అసలుకి నిజంగా కృష్ణ, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో వస్తుందనా. చాలా చూడడానికే అసలుకి ఒక రేంజ్ లో ఉంది. ఇంకా తింటే ఇంకెట్టుంటది అది. నేను మా ఇంట్లో కూడా చూడలేదు ఎప్పుడు ఇంత రేంజ్ లోనా. కాదు, దీనికి ఎక్స్ట్రా రుచి. ఆడోళ్ళు దీనికి ఎక్స్ట్రా రుచి అని తెలుసా? మామిడికాయ ఫైనల్ టచ్ అప్ మామిడికాయ వేసేద్దాం. వేసి ఈ మామిడికాయ ముక్కే కదా చేప రుచి. చింతపండు పులుపుకి, ఎర్రటి కారానికి, మామిడికాయ ముక్కకి, తోడైతే మట్టి కుండలో తింటే అసలుకి అందులో పొలాల్లో పచ్చని పొలాల్లో చిన్నగా ఒక గంటితో లైట్ గా దెబ్బ తగలకుండా కలుపు. చేపకి దెబ్బ తగలకుండా కలపాల. అప్పుడే పుట్టిన బిడ్డని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో చేపలు కొసకొచ్చిన తర్వాత కూడా అలాగే హ్యాండిల్ చేయాలి. అంటే హ్యాండిల్ చేసామంటే చేప ముక్కలన్నీ నొజ్జు అయిపోతాయి. ఇంకా చేపల కూర లాగే ఉండదు అది. అంతే, ఏదో వంకాయ బెండకాయ పులుసు లాగా. అందులో మనం స్టార్టింగ్ లో ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ ఎండింగ్ కూడా రెడీగా ఉంది. ఎందుకంటే మనం ఎలాగైతే చెప్పామో అలాగే రెడీ చేసాము. నెల్లూరు చేపల పులుసు వ్యూవర్స్ కి అయితే నాకు తెలిసి దీన్ని చూస్తే అసలు వాళ్ళు కూడా ఇలాంటి నేచర్ లో ఇలాంటి మంచి చేపల కూర అయితే ప్రిపేర్ చేస్తారు. మనం ఒక 2 సేపు అయితే మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు వదిలేద్దాం. 20 నిమిషాలు వదిలే, 10 నిమిషాలు చాలు. తర్వాత ఒక రొంత కలబెట్టుకొని ముక్కని లాస్ట్ లో దించేసుకున్నాం. లక్ష్మణరావు ముద్ది. అబ్బా, చేపల కూర అయితే కొంచెం బాగా ఉడికిపోయింది కృష్ణ. దీంట్లో లైట్ గా మనం తయారు చేసుకున్న స్పెషల్ పొడి ఉండు. అట్ట కలపెట్టకూడదు ఎప్పుడు చేపల కూరని. ఇలా పట్టుకొని ఇలా ఎత్తి ఇలా 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 కలపెట్టాల. ఎన్నిసార్లు బరా? చిన్నగా చిన్నగా కొద్దిగా బాగా పెట్టాలి భరత్. కొద్దిగా దిగుడు కృష్ణ. ముక్క అయితే ఉడికిపోయింది. మనం తయారు చేసుకున్న ఈ నెల్లూరు సీక్రెట్ చేపల కూర మసాలా అయితే వేసేద్దాం భరత్. తీసుకో. ఫ్రెండ్స్, మీరేంటంటే మా ఛానల్ ని కొంచెం బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఈ సీక్రెట్ మసాలా నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న చేపలతో వంకాయ వేసి వండి చూపిస్తాము. అదే అన్నమాట చేపల కూరకి మరింత రుచిని తెచ్చేది. కృష్ణ కొంచెం తీసుకో. లాస్ట్ లో కొద్ది కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర కూడా వేసేసేయి. ఒక్క రొంత సీక్రెట్ మసాలా ఒక్క రొంత కొద్దిగా వేసేది లైట్ గా. ఎందుకంటే చేప కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. తీసుకో. ఏంది నువ్వు ఇతరమా కృష్ణ? చెప్పరా, కూర అయితే ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. దీని అయితే ఒక 2 సెకండ్లు ఈ మసాలా ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేస్తే బాగా ముక్కకి ఉప్పు కారం పట్టేస్తుంది భరత్. ఒక్క రొంత రుచి చూస్తా కృష్ణ. అన్ని సరిపోయలేదో చూసి ఊరిపోతున్నట్టు నీకు. చూసి టేస్ట్ చూడు. ఏమన్నా తక్కువ ఉన్నాయా కృష్ణ? ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు కూడా కొంచెం లైట్ గా కృష్ణ. వేసి చిన్న పెట్టి మూత చిన్నగా. మనం తయారు చేసిన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఒకసారి లాస్ట్ ఫైనల్ టచ్ అప్ చూద్దాము. అసలు కూర అయితే భలే ఉడికింది. ఒక్కసారి దీన్ని తిప్పేసుకొని దించేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం కృష్ణ. అంతే, వ్యూవర్స్ కూడా రెడీగా ఉన్నారు. మనం త్వరగా ఎంత త్వరగా చెప్తే అంత. ఒక్కసారి ఇలా పట్టుకొని వాసన ఎప్పుడెప్పుడు స్పెషల్ పొడి బాగా పనిచేసినట్టుంది. అది పడిన తర్వాత వాసన ఒక రేంజ్కి అయితే వచ్చింది. చేపల పులుసుకే టేస్ట్ వచ్చినట్టుంది. కృష్ణ, సీక్రెట్ మసాలా. ఇంక మూత పెట్టేసేయి, దించేసుకొని అరిటాకులు వేసుకొని తినేద్దాం. పెట్టి మూత. అంజద్ మా అరిటాకులు రెడీ చేయి. తయారు చేసుకున్న నెల్లూరు చేపల పులుసు ఒకసారి టేస్ట్ చూద్దాం మనం.
మనం చూసి లక్ష్మణరావు అయితే మనకి అన్నం అయితే పెట్టేస్తాడు. పెట్టేస్తున్నాడు. అన్నం కూడా ఉడుకుడుగ్గా భలే ఉందయ్యా. మూత పెట్టుకో లక్ష్మణరావు అన్న. కృష్ణకు పెట్టు. ఇటు పెట్టు ఒకరు. కృష్ణకు కూడా పెట్టబ్బా. చేప చూస్తుంటేనే నోరు విరిగిపోతుందా. అసలు పొరలుగా ఇరిగిపోయింది చేప అసలు. చాలా లక్ష్మణరావు కృష్ణకి చిన్నగా ఎత్తు. చిన్నగా తీరా లక్ష్మణరావు. చిన్నగానే ఉల్లిపాయ కావాలి కదా. చిన్ని కోడిగుడ్డ అది, ఉల్లిపాయ కాదు. అదే మనకు కావాల్సింది. మామిడికాయ, చిన్న ఎర్రగడ్డ, చేప. తలకాయ లక్ష్మణరావు మా ఫేవరెట్ తలకాయ. ఇది చిన్న గింట బ్రో. ఏం కాదు పడింది పులుసు కూడా పోయి ఆయన కూడా ఫుడ్ పోయి ఎత్తు. అదే బా. మామిడికాయ వేసావు కృష్ణకి. మామిడికాయ కావాలన్నా. ఇదిగో మామిడికాయ కూడా. చిన్న ఎర్రగడ్డ కూడా వేసి. అదే ఎత్తు. అయ్యి 2 వచ్చినాయి ఎత్తు. 2 పులుసు అయ్యే. సో దీన్ని టేస్ట్ అయితే చెప్పేద్దాము. కూర అయితే సరిగ్గా ఉడికింది. కాలిపోతుంది కృష్ణ. భలే వేడిగా ఉంది బారా. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది. అదిరిపోయింది బారా, సూపర్ ఉందా. ఎర్రగడ్డ ముక్క కూడా తిని చెప్పు. బా చెప్పబోలే, అసలు టేస్టే వేరు. ముక్క టేస్ట్ చెప్పు. ముక్క ఎట్ట ఉడికింది, ముక్క రుచి ఎట్ట ఉంది. మెత్తగా ఉడికిపోయింది ముక్క అయితే. టేస్ట్ కూడా బాగా చాలా బాగా వచ్చింది. అవును, మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా బాగా వచ్చింది. అవును. ఐ థింక్ ది ఎఫెక్ట్ మనం తయారు చేసిన స్పెషల్ పౌడర్ అయి ఉంటది. అదే మసాలా పౌడర్ వల్ల వ్యూవర్స్ కి సీక్రెట్ మసాలా. అదే ఇంకా చెప్పాను కదా. తప్పకుండా మా ఛానల్ ని 1000 సబ్స్క్రైబర్లు 1K సబ్స్క్రైబర్లు చేసి లైక్లు, కమెంట్లు 2K వరకు తీసుకొని వచ్చి ఛానల్ ని ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ వీడియోలో చిన్న చేపలతో మామిడికాయ వేసి, వంకాయ వేసి ఆ సీక్రెట్ మసాలా ఏదో చెప్తాను. సో అది కూడా అందరూ ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటది చేపల కూర టేస్ట్ అయితే. కృష్ణ ఇదైతే చాలా సూపర్ గా ఉంది భరత్. నిజంగానే. మరొక స్పెషల్ వంటకంతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.